సర్వీసుల్లో గొప్ప సర్వీసును అందించేది ఆర్టీసీ బస్. మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి సర్వీస్ చేసేదే ఆర్టీసీ బస్. ఈ ఆర్టీసీ బస్సులో నేను చెప్పేది ఏంటంటే, తులసి వనములు, గంజాయి మొక్క లాంటి అక్కడక్కడ కండక్టర్లు ఉన్నారు, చిల్లర నాయాళ్ళు. వాళ్ళు ఏషియాలు ఎలా ఉంటాయి చూసారా. ఒకతను బస్సు ఎక్కి కావలి నుండి ఒంగోలు వెళ్ళడానికి బస్సు ఎక్కాడు. అది నెల్లూరు నుంచి వచ్చే బస్సు. అయితే 200 ఇచ్చాడు, 110 రూపాయలు టికెట్. సార్ దిగేటప్పుడు ఇస్తానని చెప్పి వెనక రాశాడు. దిగిన తర్వాత అడిగాడు, సార్ నాకు బ్యాలెన్స్ ఇవ్వండి అన్నాడు. ఆ టికెట్ తీసుకొని నీ దగ్గర 10 ఉందా అని అడిగాడు. 10 లేదు సార్ అన్నాడు. నేను 10 ఉంటే ఇయ్యి అన్నాడు. నా దగ్గర చిల్లర ఏం లేదు సార్, 100 ఉన్నాయి అన్నాడు. నువ్వు 10 రూపాయలు మార్చుకొని వస్తే నీకు 90 రూపాయలు ఇస్తాను. సార్ మీ దగ్గర ఎంత ఉందని అడిగితే, నా దగ్గర 50 ఉందన్నాడు కండక్టరు. అంటే ఆ 50 ఇచ్చేయండి సార్, పర్లేదులే, నేను బస్సు వస్తుంది, పాయింట్లో బస్సు ఉంది, నేను వెళ్ళాలి సార్. నువ్వు వెళ్ళి మార్చురావా, పోయి మార్చురాపు, 90 రూపాయలు ఇస్తాను, లేకపోతే ఈటని కుదరదు అని గట్టిగా వలగరగా మాట్లాడాడంట. అది చాలా హట్ అయిపోయాడు ఆయన. సరేనని చెప్పి మెల్లగా వెళ్ళేసరికి అక్కడ పాయింట్లో బండి మూవ్ అవుతుంది. అంటే ఆయన వెళ్ళే ఊరు బస్సు అక్కడ రెడీగా మూవ్ అవుతుంది. వెళ్ళేసి ఆ బస్సు ఎక్కేసాడు. ఎక్కేసిన తర్వాత చాలా బాధపడ్డాడు. ఏంది అనవసరంగా ఆ 90 రూపాయలు గవర్నమెంట్కి అందదు కదా, గవర్నమెంట్కి అందదు. గవర్నమెంట్ అన్న తినిద్దంటే గవర్నమెంట్ తినదు, ఇతను తినేస్తాడు వృధాగా. రోజుకి 4-5 ఇలా మోసం చేశాడు అనుకోండి, వాడికి గవర్నమెంట్ చక్కగా సర్వీస్ చేయమని చెప్పేసి జీతం ఇచ్చింది కదా, జీతం ఇస్తుంది గవర్నమెంట్. కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రజల దగ్గర చిల్లర వేషాలు వేస్తూ దిగేటప్పుడు ఇస్తానని చెప్పేసి కొంతమంది మర్చిపోతారండి. ఈ పిల్లల్ని తీసుకొని లగేజ్ తీసుకొని వెళ్ళేటప్పుడు ఈ చిల్లర మర్చిపోతారు. అవన్నీ వీళ్ళు జేబుల్లోకి వెళ్ళిపోతాయి. అంటే అందరు చేస్తారని కాదండి, ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు ఇలాంటి కక్కురుది పడేవాళ్ళు. చాలా మంచి వాళ్ళు ఉన్నారు, కండక్టర్లు మర్యాద ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మర్యాదగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఒకడు అలా ఉండరు, వలగరగా మాట్లాడతారనమాట. ఏంటంటే ఇలా ఉన్నారు చాలామంది. దయించి ప్యాసింజర్స్ కూడా వెళ్ళేటప్పుడు చిల్లర తీసుకెళ్ళాలి. నెక్స్ట్ దిగేటప్పుడు ఎట్లయినా సరే అతని దగ్గర నుంచి చిల్లర తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇలాగా ఏళ్ళని మాత్రం వందలు మాత్రం వదిలేయకూడదు. ఎందుకంటే చాలా బాధేసే విషయం అన్నమాట. నువ్వు ఒక 50 రూపాయలు ఏంటి సార్ పర్లేదు అన్నా, నేను ఇవ్వను, నువ్వు చిల్లర మార్చు రావాలి అన్నాడు కదా, 90 రూపాయలు అతను మింగేశాడు కదా. అదే చాలా బాధ విషయం. దయచేసి ఈ విషయాన్ని 10 మందికి కాదు, వీలైనంత మందికి షేర్ చేయండి. డిపో మేనేజర్ల దాకా ఇలాంటి విషయం వెళ్ళాలి. జనాల్ని ఇలా చేస్తున్నారు, కొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలి. దయచేసి ఈ నెల 19వ తారీఖు ఉదయం 7:30కి ఆ బస్సు బయలుదేరింది కావలి నుంచి. ఒంగోలులో దిగాడు అతను. అది విజయవాడ వెళ్ళే బస్సు. దయచేసి ఈ విషయాన్ని షేర్ చేయండి ప్లీజ్.